చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో పోచమ్మ గుడికి వచ్చే భక్తులకు నీటి సౌకర్యం లేనందున భక్తుల కోరిక మేరకు అక్కడ బోర్ మోటార్ వేసి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎల్లమ్మ గుడి వద్ద భక్తులకు బాత్రూమ్ టాయిలెట్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని గౌడ సంఘం సభ్యులు కోరగా అక్కడ మండల పరిషత్ నిధుల నుంచి బాత్రూమ్ టాయిలెట్స్ నిర్మించి ఈ రోజు ఎంపీపీ బైరగొని లావణ్య రమేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో బడులు గుడుల వద్ద నీటి సౌకర్యం మరియు పారిశుద్ధ్య సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మందార అబ్రహం, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నాయకులు బైరగొని రమేష్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు మెరుపుల రాజేశం గౌడ్, ఉపాధ్యక్షులు దేవయ్య గౌడ్, దశరథం గౌడ్, మాజీ వార్డు సభ్యులు నరేష్, మల్లేశం గౌడ్, రవి గౌడ్, శంకర్ గౌడ్, లక్ష్మీ నరసయ్య గౌడ్, ఇల్లంతకుంట శ్రీనివాస్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడికి భక్తుల సౌకర్యార్థం ఎంపీపీ నిధుల నుండి నిర్మించినటువంటి టాయిలెట్స్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని గౌడ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామంలో మోయిన్కుంట మల్లన్న వద్ద పోచమ్మ గుడి వద్ద మరి గౌరవ ఎంపీపీ సమక్షంలో మరియు గౌరవ గ్రామస్తుల సమక్షంలో ఎంపీపీ నిధుల నుండి 1,30,000 రూపాయలు బోర్వెల్కు మంజూరు చేసిన సందర్భంలో దానిని ఈరోజు మరి స్విచ్ ఆన్ చేసి మోటార్ చాలు చేయడం జరిగింది. అదేవిధంగా గౌడ సంఘ సభ్యుల అభ్యర్థన మేరకు గౌరవ ఎంపీపీ గారు ఇక్కడ టాయిలెట్స్ బాత్రూము ప్రారంభించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి వైస్ ఎంపీపీ గారు మరియు అదేవిధంగా మరి గౌరవ ఎంపీపీ లావణ్య రమేష్ గారు సహకరించడానికి మరి నరసింగపురం గౌడ సంఘ సభ్యులకు మరి యొక్క సౌకర్యాన్ని అదేవిధంగా మోయిన్కుంట మల్లన్న నరసింగపురం గ్రామంలో ఆ యొక్క నీటిని వినియోగించగలరని చెప్పేసి మండల శాఖ తరఫున మరి గౌరవ ఎంపీపీ గారి తరఫున కూడా మేము మా తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. భవిష్యత్తులో మరి ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ అదేవిధంగా ఇంకా కూడా పనిచేయడానికి మరి అవకాశం కల్పించాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకి మరియు మా యొక్క బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.